క్లాప్స్ లేవా? ఒకసారి 1. వెరీ గుడ్. సో ఇదే PG Vishnu remix. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవునండి, చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా, ప్రామిస్? మేజర్ సంజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒకటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.
अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी रहे न रहे मेरी ज़मीन महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे చిన్నతనం నుండి సైనికుడవ్వాలనే ఆశతో పెరిగి శిక్షణతో ఎదిగి యుద్ధాలను ఎదుర్కొని 26/11 టెర్రరిస్ట్ అటాక్ లో డోంట్ కమ్ అప్ ఐ విల్ హ్యాండిల్ దెమ్ అని టెర్రరిస్ట్ తో పోరాడి వెన్నులో దిగిన తోటతో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉనికృష్ణ జోహార్ సైనిక. అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి త్యాగం కథ ఆదమరిచేన దైవం వృధా Program is going on. Everyone please be seated. Now. Everyone thanks to Nana. So you are the 25వ సంవత్సరం వరకు మా పాఠశాలను నన్ను నమ్మి మా స్టాఫ్ నమ్మి అందరిని నమ్మి మాకు విద్యార్థులను పంపించి సకాలంలో ఫీజులు కట్టి మాకు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా స్కూల్లో చదువుకుంటున్నాను. మీకు కృతజ్ఞతలే కాదు ఇంకా ఇంత చెప్పినా తక్కువే, ఎందుకంటే సో అంతగానో నమ్మారు మమ్మల్ని. సో అందుకని మీకు ఇక కృతజ్ఞతలు చెప్తా. సో దాని తర్వాత ఇంకా ఏం చేయగలుగుతా, కృతజ్ఞతతో పాటు ఇంకా మీకు ఏమి ఇచ్చినా చాలదు. సో మీకు కావాల్సింది ఎంతో కొంత ఉడతం చేస్తున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా సో థ్యాంక్స్. ఎందుకు ప్రత్యేకమైనటువంటి అభినందన కృతజ్ఞతలు. సో ఇంతమందికి ఎందుకు చెప్తున్నా అంటే ఈ 10 సంవత్సరాల జర్నీ జరిగిందంటే వీళ్ళందరి సహాయ సహకారం లేకపోతే ఈ 10 సంవత్సరాలు ఇలా జరిగేది కాదు. సో అందుకనే మీ అందరికీ కూడా థ్యాంక్స్. ఇంకా తర్వాత వస్తే స్కూల్ గురించి. సో 1.5 minute అయింది, ఎక్కువ కాలేదు. నాకు 5 minutes ఇచ్చింది, 1.5 minute కంప్లీట్ అయింది, ఇంకా 3.5 minutes ఉంది. సో ఈ స్కూల్ ఎలా స్టార్ట్ అవ్వడం, సో ఎలా వెళ్ళడం, సో కంప్లీట్గా ఈ స్కూల్ ప్రారంభించినప్పుడు 2015 చాలా గొప్పగా
ప్రారంభించుకున్నాం. అదే గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరానికి నిన్నటికి ఈ రోజుకి రేపటికి తేడాలు ఉండాలి. నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉండకూడదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకూడదు. సో మనిషి మనం అందరం అదే నమ్ముతాం. సో అదే రకంగా మా స్కూల్ కూడా స్టార్ట్ చేసిన 2015 సంవత్సరంలో ఏ విధంగా ఉందో 2025 సంవత్సరానికి ఏ విధంగా వచ్చిందో చిన్నటివి. సో ఎవరెన్ని చెప్పినప్పటికీ కూడా మగాడు ఏదనుకున్నా సాధించేస్తారు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దు మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్ర విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష నీ తీసుకురమ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్షం పడుతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో. అనుపని రమ్మంటారనే అనవంట. వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏమండి ఇటండి, కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? నీ కాటుక కరుడు విప్పారకపోతే ఈ భూమికి తనవారదురా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీసమా, అంచనాల కంటుగా. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. ఈసారి కూడా పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసునిచ్చాం. ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.
ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారేంటి? ఏంటే ఒలింపిక్స్ తొక్క కూతురు లైఫ్ లో ఇప్పటికొకటే గోల్ డాక్టర్. నేను చదవలేకపోయినా డాక్టర్, నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య ఎంబీబీఎస్ అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతురు కలిస్తే మాటలు కోటలు దాటాయి. ఇది స్వీట్స్ తినండి. ఒకసారి పిచ్చి మొద్దు, ఈ స్వీట్స్ సంబంధం తినడానికి కాదే, అందరికి పంచడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ పంచితే చూసేవాళ్ళు ఎవరు? చిన్నదంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉన్నాం కానీ నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. అసలు చెడి మెల్లిగా అబ్బబ్బబ్బ, రోజు వచ్చి తల్లి కూతుర్ల తరఫం ఎక్కువైపోతుంది. స్కూల్ ఫస్ట్. అవును, నా బంగారు తల్లి. ఏంటి వీడితో సరిపెడతావా? ఇల్లు దిష్టిది నా తల్లి. ఇరుకు దిష్టి, కొరకు దిష్టి, పుల్ల వాళ్ళందరి దిష్టి పోవాలి. అందరు ఫోన్ చేసి భోజనాలకి అమ్మాను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మన స్వామి అంత మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? శ్రీను, రే శ్రీను. రామా రారా కూర్చో. ఏరా, అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవమంట ఫుల్ స్కూల్ ఫస్ట్. అవునా, సూపర్ తల్లి. కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చదువుతుందిరా, డాక్టరే. నీకు తెలుసు కదరా. అదేంట్రా, అసలు అమ్మాయికి ఏం చదువుందో ఏంటో కనుక్కోవా? రే అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలియదు. అయినా దానికి చిన్నప్పటి నుండి చాలా తేడా ఉంటుందా? ఎందుకైనా మంచిది, అడిగే పడవు కదా. రే నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. అజ్జా నీ సలహా ఏంటా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాం. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమో లేదో తెలియకుండా చదివిస్తే ఎటు కాకుండా పోతారా? రే నువ్వు ఇంటికి వెళ్ళరా. వెళ్ళా చెప్పండి, అర్థం చేసుకున్నావురా. పెద్ద సలహా ఇచ్చేవాడే. సౌమ్య సౌమ్య చెప్పు డాడీ. ఏంటండి ఎంత దూరంగా ఉన్నారు? బాబు సౌమ్య నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అదే డాడీ, ఎంబీబీఎస్ చదవాలనుంది. అది మనం అడిగినప్పుడు చెప్పవే. ఏ ఆ పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో, మన సౌమ్యాన్ని కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే మన సౌమ్యాన్ని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, నేను విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడే జాయిన్ అవుతా డాడీ. ప్లీజ్ డాడీ, నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ. ప్లీజ్ డాడీ, విజయవాడ వరకు వెళ్ళండి. ఇక్కడ కాలేజ్ లో ఇలా చెప్తారు ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న, చేయి నాన్న, నేను విజయవాడ వరకు వెళ్ళండి. చెప్తుంటే అర్థమైందా? లోపలికి వెళ్ళి పడుకో. ఏమే దీన్ని తీసుకెళ్ళు, నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడాల్సి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే. అరే నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలా కాఫీ కావాలా అడుగుతామండి. అమ్మాయి రిజల్ట్స్ ఏమేమి చెప్పు. నన్ను ఎందుకు అడుగుతారు? దాన్ని అడగండి. సౌమ్య మా సౌమ్య నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 250 డాడీ. 250 ఏంటి 250 అంటుంది ఏంటి? ఏంటి నిజమే చెప్తుందా ఇది? నిజమేనండి, బయాలజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి డాక్టర్ అవ్వ? ఇంకేం పోతావా? ఇంకేం పోతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి ఆర్టిస్టా? విన్నా లక్ష్మి, అదేమంటుందో డాక్టర్ చదవడం ఇష్టం లేదంట. పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని
నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే కానీ మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరు. పైగా మా నాన్న నాతో మాట్లాడడం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్న తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతారు. అలా ఏం జరగలేదే. థింక్ పాజిటివ్. లేదు, నాకు చాలా భయంగా ఉంది. మా గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నేను వెళ్ళొస్తా. డాక్టర్ పుట్టినాడు అనుకున్నా. సౌమ్య సౌమ్య ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ సాగే పయనమిది. క్షమించండి నాన్న. నీ కన్ను కనుక నీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నా. నా కూతురు ఆశయాన్ని సాధించాలనుకున్నాను గాలి నా ఆశయాల కోసం అది శివమే మార్చాలని అనుకోలేదు. అలా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిళ్లు నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు సవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకో. మన మాజీ సర్పంచ్ శ్రీ చంద్రశేఖర్ శెట్టి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. लाइव बंद करता है इनको बताना है जरा मैडम प्लीज बंद कर